రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ రచ్చకు దారితీశాయి. సీఎంపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు భారీగా అంబటి ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అంబటి కారును టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అంబటి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్ మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ రచ్చకు దారితీశాయి. సీఎంపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలు భారీగా అంబటి ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అంబటి కారును టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అంబటి క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తాను బూతులు తిట్టిన మాట వాస్తవమే అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అరెస్టుకు సిద్ధంగా ఉన్నాను అన్నారు. తనని తిట్టిన వారినే తిట్టాను అంటున్నారు అంబటి. చంద్రబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రైట్ అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చకు దారితీశాయి. సీఎంపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు క్షమాపణ నేను చెప్పను, ఎవరికి భయపడేది లేదు అంటున్నారు అంబటి రాంబాబు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంబటి రాంబాబు ఇంటి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మనం విజువల్స్లో చూస్తున్నాము, కార్లని కూడా ధ్వంసమైనట్టుగా కనిపిస్తోంది. ఏంటి పరిస్థితిని ఆమెను అదుపు చేస్తున్నారా? శ్రీదేవి, ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అంబటి రాంబాబుకి సంబంధించి ఆయన కార్యాలయం, అదే విధంగా కూడా ఇంటి మాత్రం పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు రావడం జరిగింది. వాళ్ళైతే మాత్రం ఎప్పటికప్పుడు కూడా కొత్త వాళ్ళు కొంత సమూహాలుగా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఎప్పటికప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, టీడీపీ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా కూడా చేస్తున్నారు. ఇక ఎక్కడైతే ఈ కెమెరాస్, టీవీకి సంబంధించినటువంటి కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాలు అన్నింటినీ కదా వాళ్ళు లాక్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. మీడియా మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ విజువల్స్ అయితే కనపడుతున్న ఉద్దేశంతో దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది మనం చూడవచ్చు. ఇక
అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇలా కనపడుతున్నట్టుగా కూడా మనకి ప్రజెంట్ తెలుస్తుంది. ఇక ఇక్కడ ఉన్న పరిస్థితి ఎప్పటికప్పటికి కూడా ఉధృతంగా మారుతూ ఉంది. ఎప్పటికప్పటికి కొత్త వాళ్ళు రావడం, అదే విధంగా కూడా ఇక్కడ దాడి చేయడానికి కూడా వాళ్ళైతే మాత్రం వెనుకాడలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఉధృతంగా ఉన్నది. అనేక ప్రాంతాల నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మరింత ఉధృతంగా మారేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ పరిస్థితులు మాత్రం అంతకంతకి జడ్లమవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పడమే కాకుండా అంబటి రాంబాబు బయటకు వచ్చి అందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన అయితే కోరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక మనం చూడొచ్చు, ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూస్తున్నట్లయితే మాత్రం కొంత అదుపులోకి రానటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ అందరూ కూడా ఇక్కడికి రావటం, అదే విధంగా కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అదే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అందరూ కూడా అంబటి రాంబాబు తప్పనిసరిగా కూడా క్షమాపణ చెప్పాలి అని పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. చీపుర్లు అదే విధంగా కూడా చాటలతో అతనికి ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబు సంబంధించి వాళ్ళైతే మాత్రం ఇక బయటికి వచ్చి క్షమాపణ చెప్పండి వదలము అని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక ఇక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు చూస్తున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ లో వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడలేదు. ఎప్పటికప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వల్ల కానటువంటి రైట్ రవికృష్ణ, కనపడుతోంది. థ్యాంక్ యూ.